ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ స్టడీ లైన్. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే అవసరమైన మిత్రులకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా రావడం జరుగుతుంది. ఏప్రిల్లో టెట్ 60,000 మంది టీచర్లు రాసే అవకాశం. పదోన్నతులకు అనివార్యంగా మారిన అర్హత పరీక్ష. ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వస్తేనే మెగా డిఎస్సి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్ అనివార్యమని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 103,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. 2012కు ముందు టెట్ లేకపోవడంతో అంతకుముందే ఉన్న దాదాపు 60,000 మంది టీచర్లకు అర్హత లేదు. మరోవైపు టెట్ ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీల్లేదని 2012లోనే కేంద్రం తెలిపింది. అయితే టెట్ పరీక్ష నిర్వహించే వరకు ఈ నిబంధనలకు అమలు చేయలేమని పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మినహాయింపు ఇచ్చింది. కేంద్రం తాజాగా మరోసారి ఈ నిబంధనలు తెరపైకి తేవడం, సుప్రీంకోర్టు కూడా టెట్ తప్పనిసరైన తీర్పునివ్వడంతో గత ఏడాది నుంచి పదోన్నతులు నిలిచిపోయాయి. మెగా డిఎస్సికి టెట్ ఆటంకం. రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీనికి అమలుపై అధికారులతో సీఎం చర్చించారు. మెగా డిఎస్సి చేపట్టాలంటే ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాలి. రాష్ట్రంలో దాదాపు 10,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు పదోన్నతులకు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. ఇవి కాకుండా ఇప్పటికే 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎస్జిటిలు మొత్తం కలిపి 22,000 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. టెట్ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. టెట్ ఎవరికి? రాష్ట్రంలో సర్వీస్లో ఉన్న వారికి డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరిగా ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని టీచర్లు కోరుతున్నారు. వీరితో పాటు బీఈడ్, డిఈడ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు. ప్రైవేట్ స్కూళ్లలో పనిచేయాలన్నా టెట్ తప్పనిసరి కాగా ఏడాదికి 2 సార్లు టెట్ని చేపట్టాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు సర్వీస్లో ఉన్న వారికి విధిగా టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో అందరినీ కలిపి సాధారణ టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వం నివేదించింది. 10th పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే 45 ఏళ్ల దాటిన ఉపాధ్యాయులు టెట్కు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని, పరీక్షల్లో ఇచ్చే సిలబస్పై కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంత కాల వ్యవధి ఇవ్వాలని డిమాండ్ పెరుగుతున్నట్టు మనం ఇక్కడ టెట్కి సంబంధించిన అప్డేట్ని కూడా పరిశీలించవచ్చు. మెగా డిఎస్సి పైన చిగురుస్తున్న ఆశలు, టీచర్ పోస్టుల కోసం ఏళ్లుగా ఎదురు చూపులు అంటూ మనం ఇక్కడ నిజామాబాద్కి సంబంధించి ఒక అప్డేట్ని కూడా మనం పరిశీలించవచ్చు. నిజామాబాద్లో పరిస్థితి ఇలా: జిల్లాలో 789 ప్రైమరీ, 138 అప్పర్ ప్రైమరీ, 269 హై స్కూళ్ళు, 10 ఆదర్శ పాఠశాలలు, 25 కస్తూర్బా స్కూళ్ళు ఉన్నాయి. లోకల్ బాడీ పరిధిలో ప్రైమరీ, యూపీఎస్, హై స్కూల్లో 5,919 శాంక్షన్ టీచర్ పోస్టులు ఉండగా 4,951 మంది పనిచేస్తున్నారు. 969 ఖాళీలు ఉన్నాయంటూ మనం ఇక్కడ నిజామాబాద్కి సంబంధించిన అప్డేట్ని కూడా మనం పరిశీలించవచ్చు. అలాగే మారిన యూపీఐ రూల్స్ ఈ నెల 1 నుంచి అమల్లోకి. స్మార్ట్ ఫోన్ ఉన్న చాలామంది గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వినియోగిస్తున్నారు. యూపీఐను ఉపయోగించి చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తంలో డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు. అయితే యూపీఐ ద్వారా జరిపే చెల్లింపులపైన జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆర్బీఐ, ఎన్పిసిఐ కార్పొరేషన్ తాజాగా పలు మార్పులను ప్రకటించాయి. వీటిలో లావాదేవీలు పరిమితి పెంపు నుంచి యాక్టివ్లో లేని యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయడం వంటివి ఉన్నాయి. దవాఖానాలు, విద్యా సంస్థలకు చేసే యూపీఐ పేమెంట్స్ లావాదేవీల పరిమితి 1,00,000 నుంచి 5 లక్షలకు పెంచారు. ఏడాది కాలంగా యాక్టివ్లో లేని ఖాతాలు, యూపీఐ ఐడీలు, నంబర్లను జనవరి 1 నుంచి రద్దు చేయాలని ఎన్పిసిఐ ఆదేశించినట్టు మనం ఇక్కడ ఒక అప్డేట్ని కూడా చూడొచ్చు. ఐసీయూ చికిత్సపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి. రోగులను ఐసీయూలో చేర్చుకునే అంశంపైన 24 మంది నిపుణులు చర్చించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరిగా స్పష్టం చేసింది. తీవ్ర అస్వస్థత ఉన్న రోగి బంధువులు నిరాకరిస్తే ఐసీయూలో చేర్చుకోలేరని వెల్లడించింది. జీవించే అవకాశం లేనప్పుడు కూడా రోగిని ఐసీయూలో చేర్చుకోవద్దని స్పష్టం చేసినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. చికిత్స అందుబాటులో లేనప్పుడు, రోగి మనుగడపై చికిత్స ప్రభావం చూపలేనప్పుడు ఐసీయూలో ట్రీట్మెంట్ అందించడం వ్యర్థమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విపత్కర పరిస్థితుల్లో కరోనా లాంటి మహమ్మారి సమయాలు వనరులు పరిమితంగా ఉన్నప్పుడు ఐసీయూలో చేర్చుకునేందుకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్టు మనం ఇక్కడ పరిశీలించవచ్చు. లొంగిపోతే బెయిల్, లేకపోతే కఠిన శిక్ష. హిట్ అండ్ రన్ కేసులో భారీ మూల్యం. భారత న్యాయ సంహిత చెబుతున్నది ఇదే.
ప్రమాదం జరగగానే ఠానాకు వెళ్తే 5 ఏళ్ళు లేకుంటే 10 ఏళ్ళు 7 లక్షల జరిమానా. ఐపీసీలో ఈ తరహా నేరానికి 2 ఏళ్ల శిక్ష అంటూ మనం ఇక్కడ కొత్తగా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయ సంహితలో శిక్షల గురించి వివరించడం జరిగింది. కేంద్రం తీసుకువచ్చిన భారత న్యాయ సంహితలో హిట్ అండ్ రన్ కేసులపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. బిఎన్ఎస్లో పేర్కొన్న సెక్షన్లు పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్లు ఇప్పటికే ఆందోళన బాట పట్టగా ప్రైవేట్ బస్సులు, క్యాబ్లు డ్రైవర్లు కూడా అదే మార్గంలో పయనిస్తున్నారు. ఈ ఆందోళన ప్రభావంతో దేశవ్యాప్తంగా హైవేలు, కీలక నగరాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొన్నాయి. పెట్రోల్ బంకులో వాహనదారులు పోటెత్తారు. అసలు ఏమిటి హిట్ అండ్ రన్ కేసులు? భారత శిక్షా స్మృతిలో శిక్షలు ఎలా ఉండేవి? బిఎన్ఎస్లో అమల్లోకి వస్తే శిక్షలు ఎలా ఉంటాయి? ప్రమాదం చేసి పారిపోవడం, రోడ్డు ప్రమాదాలు చేసి పారిపోవడాన్ని హిట్ అండ్ రన్ అని పిలుస్తారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాల్లో వీటి వాటా దాదాపు 10వ వంతు దాకా ఉంటుంది. హత్య కేసుల్లో మరణాల కంటే వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటున్నాయని జాతీయ నేరాల నమోదు విభాగం గణాంకాలు చెబుతున్నాయి. 2019లో హత్య కేసుల్లో 28,915 మంది మరణాలు నమోదైతే హిట్ అండ్ రన్ డ్రైవింగ్ వల్ల 47,504 మంది చనిపోయారు. 2020లో 41,196, 2021లో 43,499 మరణాలు హిట్ అండ్ రన్ డ్రైవింగ్ కారణమే. శిక్షలు కఠినంగా ఉంటే ఈ తరహా మరణాలను తగ్గించవచ్చని న్యాయ నిపుణుల అభిప్రాయాలు. పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణలోనికి తీసుకున్న కేంద్రం ఐపీసీలోని పేర్కొన్న శిక్షలను బిఎన్ఎస్లో సవరణలు చేసినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. దానికి సంబంధించిన సెక్షన్లు కూడా మనం ఇక్కడ పరిశీలిద్దాం. సెక్షన్ 104 ఏం చెబుతుంది? బిఎన్ఎస్ సెక్షన్ 104 హిట్ అండ్ రన్ నేరాల గురించి ప్రస్తావిస్తుంది. ఇందులో 2 క్లాజులు ఉంటాయి. డ్రైవింగ్ ఏదైనా ప్రమాదానికి కారకుడైతే క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లడం, మరణాలు సంభవిస్తే ప్రజలు పట్టుకొని కొడతారనే భయం ఉంటే పోలీసులకు లేదా మెజిస్ట్రేట్ సమాచారం అందించాలి, లేదంటే సమీప పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలి. ఇలా చేసే నిందితుడికి 5 ఏళ్లలోపు జైలు శిక్ష పడుతుందని సెక్షన్ 104 క్లాజ్ 1 చెబుతోంది. ఈ సెక్షన్ బెయిలబుల్. ఇలా కాకుండా ప్రమాదం జరగగానే పరారయ్యే వారి గురించి సెక్షన్ 104 క్లాజ్ 2 ప్రస్తావిస్తుంది. ఇలాంటి వారిని దర్యాప్తు అధికారులు గుర్తించి అరెస్టు చేస్తే 104 క్లాజ్ 2 సెక్షన్ను ప్రయోగిస్తారు. ఈ సెక్షన్ కింద గరిష్టంగా 10 ఏళ్ళు జైలు శిక్ష లేదా జైలు శిక్షతో పాటు 7 లక్షల దాకా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. 104 క్లాజ్ 2 సెక్షన్ నాన్ బెయిలబుల్. ఇప్పటి వరకు ఈ తరహా కేసుల్లో ఐపీసీలోని సెక్షన్ 304A కింద అభియోగాలు మోపుతున్నారు. ఐపీసీలో 2 నెలల దాకా గరిష్ట జైలు శిక్ష లేదా జరిమానా 2 విధించే అవకాశాలు ఉన్నాయి. బిఎన్ఎస్లో జైలు శిక్షలు పెంచారంటూ ఇప్పుడు పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్లు ఆందోళన చేపడుతున్నారంటూ మనం ఇక్కడ ఒక వార్తను కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇది ఎగ్జామ్ పర్పస్లో అడిగే అవకాశం ఉంటుంది. మనకు బిఎన్ఎస్లో 104 సెక్షన్ అనేది హిట్ అండ్ రన్ నేరాలకు సంబంధించి ప్రస్తావించడం జరిగింది. ఇందులో 104 క్లాజ్ 1, 104 క్లాజ్ 2 అని 2 విభాగాలుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఐపీసీలోని 304A విభాగం కింద మనకు దానికి సంబంధించిన విభాగాన్ని మనకు బిఎన్ఎస్లో 104 క్లాజ్ 2లో చేర్చడం జరిగింది. ఇది మనకు ఎగ్జామ్ పర్పస్లో కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. హైదరాబాద్ విమానాశ్రయం బెస్ట్, అంతర్జాతీయంగా 2వ స్థానం, 3వ స్థానంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ అంటూ మనం ఇక్కడ మరో కరెంట్ అఫైర్ని పరిశీలించవచ్చు. నిర్వహణపరమైన పనితీరు సమయపాలనలో మన దేశానికి చెందిన హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా విమానాశ్రయాలు తమ సత్తా చాటాయి. ఈ విషయంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయంగా పెద్ద ఎయిర్పోర్టులో విభాగంలో 2వ స్థానంలో నిలవగా బెంగళూరు విమానాశ్రయం 3వ స్థానంలో, కోల్కతా ఎయిర్పోర్ట్ 9వ స్థానంలో నిలిచాయి. ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ రివ్యూ పేరుతో సిరియం అనే ఏవియేషన్ అనలిటికల్ సంస్థ విడుదల చేసిన నివేదిక ఈ విషయం తెలిపింది. నిర్వహణపరమైన పనితీరు సమయపాలన పరంగా అమెరికా మిన్నేపోలిస్లోని సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం 84.44% ఓటీపీతో అగ్రస్థానంలో నిలవగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 84.42% ఓటీపీతో 2వ స్థానంలో, బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 84.04% ఓటీపీతో 3వ స్థానంలో నిలిచాయంటూ మనం ఇక్కడ ఒక వార్తను కూడా చూడవచ్చు. కరెంట్ అఫైర్ని కూడా పరిశీలించవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇది గుర్తుంచుకోండి. ఏ సంస్థ రిలీజ్ చేసిందని గుర్తుంచుకోండి. ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ రివ్యూ పేరుతో సిరియం అనే ఏవియేషన్ అనలిటికల్ సంస్థ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం అంతర్జాతీయంగా 2వ స్థానంలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం నిలవడం జరిగింది. అదేవిధంగా 3వ స్థానంలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నిలవడం జరిగింది. మొదటి స్థానంలో అమెరికాలోని మిన్నేపోలిస్లోని సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఇది గుర్తుంచుకోండి. సగం ఆడ సగం మగ ద్విలింగ విహంగం 2 లక్షణాలున్న
అరుదైన పక్షి కొలంబియాలో గుర్తించిన శాస్త్రవేత్తలు. 100 ఏళ్లలో ఇది రెండో ఘటన. సగం ఆడ సగం మగ 2 లక్షణాలున్న అరుదైన పక్షిని చూసారా? న్యూజిలాండ్ శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ అమిస్ స్పెన్సర్ కొలంబియాలో ఇలాంటి అరుదైన పక్షిని గుర్తించారు. సగం ఆకుపచ్చ సగం నీలం రంగులో ఈ పక్షి ఉంటుంది. ఈ పక్షికి ఆడ మగ 2 పునరుత్పత్తి అంగాలు ఉన్నాయి. జన్యుపరమైన లోపాలే ఇందుకు కారణమని శాస్త్రవేత్త తెలిపినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుకు నిరసనగా మెగసెసేన్ అవార్డు వెనక్కి సందీప్ పాండే వెల్లడి. గాజాలో ఇజ్రాయెల్ దాడులను మద్దతుగా నిలుస్తున్న అమెరికా తీరుకు నిరసనగా మెగసెసే అవార్డును వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త సందీప్ పాండే మంగళవారం వెల్లడించారు. 2002లో ఆయనకు ఈ అవార్డు వచ్చింది. అమెరికాలో తాను సంపాదించిన 2 మాస్టర్స్ డిగ్రీలను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించినట్లు పాండే తెలిపారు. మెగసెసే అవార్డును భారత్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ స్పాన్సర్ చేస్తుందని, తనకు వచ్చిన అవార్డు కేటగిరీ ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సాయం చేసిందని వెల్లడించారు. ఇవి 2 అమెరికా కంపెనీలని, అందుకే అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నానని ఆయన తెలపడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి గుర్తుంచుకోండి, గాజాలో ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా రామన్ మెగసెసే అవార్డును వెనక్కి ఇచ్చిన వ్యక్తి ఎవరని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సందీప్ పాండే అని గుర్తుంచుకోండి. ఆయనకు ఈ అవార్డు 2002లో రావడం జరిగింది. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ గవాయ్ నియామకం. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియమితులయ్యారు. న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా 3వ స్థానంలో ఉన్న ఆయన్ను ఈ పదవిలో నియమిస్తున్నట్లు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సమాజంలో అట్టడుగున ఉన్న వారికి ఉచిత న్యాయ సేవలు అందించడం ఈ కమిటీ ప్రధాన విధి. న్యాయం కోసం అంతిమ గమ్యస్థానమైన సుప్రీంకోర్టుకు వచ్చే వారికి న్యాయవాదులను నియమించుకొని తమ కేసులను వాదించుకునే స్తోమత లేనప్పుడు ఈ కమిటీ వారికి ఉచిత న్యాయ సేవలు అందిస్తుంది. దేశంలో చాలామంది ప్రజలు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సంశయిస్తుంటారు. దాన్ని ఆశ్రయించే అవకాశం తమకు లేకపోయిందన్న భావనను బాధితుల నుంచి తొలగించేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. ఇప్పుడున్న న్యాయమూర్తుల సీనియారిటీ ప్రకారం జస్టిస్ గవాయి 2025 మే 14వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి ఆ ఏడాది నవంబర్ 23 వరకు ఆ పదవిలో కొనసాగుతారు అన్నట్టు మనం ఇక్కడ సంబంధించిన అప్డేట్ని కూడా పరిశీలించవచ్చు. గుండె వైఫల్య బాధితుల్లో మరణం ముప్పు అంచనాలకు స్కోర్ అంటూ మనము ఈరోజు ఈనాడులో ఇచ్చిన జ్ఞాననేత్రంలో పరిశీలించవచ్చు. గుండె వైఫల్యం ఉన్న ఒక వ్యక్తికి మరణం ముప్పు ఎంత మేర పొంచి ఉందనేది అంచనా వేసే ప్రోటీన్ రిస్క్ స్కోర్ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇది గుర్తుంచుకోండి, ప్రోటీన్ రిస్క్ స్కోర్ను ఏ దేశస్తులు కనుగొన్నారని అడిగే అవకాశం ఉంటుంది. అమెరికా శాస్త్రవేత్తలు. ఇది ఎందుకోసం అంటే గుండె వైఫల్యం ఉన్న ఒక వ్యక్తికి మరణం ఎంత పొంచి ఉంది అని తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు. ప్రోటీన్ రిస్క్ స్కోర్ అని గుర్తుంచుకోండి. సిబిటితో దీర్ఘకాల నొప్పులకు తీవ్రతకు కళ్యం. ఫైబ్రోమయాలజియా అనే ఒక రుగ్మత వల్ల దీర్ఘకాల నొప్పి, అలసట, నిద్రలేమి, విషయ గ్రహణ సామర్థ్యంతో అవరోధాలు వంటివి తలెత్తుతుంటాయి. ఇలాంటి వాటికి కార్నియట్ బిహేవియర్ థెరపీతో సంబంధించి 2 వివాదాలతో ఉపశమనం లభిస్తుందని స్వీడన్ శాస్త్రవేత్తలు పరిశోధన తేలింది. సిబిటి అనే మానసిక చికిత్స, అందులో ఆలోచనలు, ధోరణులు, నమ్మకాలు, వాటితో ముడిపడి వ్యవహార శైలిని మార్చడంపైన వైద్యులు దృష్టి సారించారు. తద్వారా సమస్యలను అధిగమించేలా వ్యూహాలను రూపొందించుకోవడంలో బాధితులకు సాయం చేస్తుంటారు. ఇందులో సంప్రదాయ అనుభవం ఆధారితంగా అనే 2 రకాలు ఉంటాయి. ఫైబ్రోమయాలజియా బాధితుల్లో ప్రతికూల ఆలోచనల కట్టడిని, నిద్రను మెరుగుపరచుకోవడం, మానసిక ఉల్లాసం, కార్యాచరణ ప్రణాళిక, శారీరక వ్యాయామాలు వంటి వాటికి సంప్రదాయ విధానంగా సాగుతుందని వారు గుర్తించడం జరిగింది. సింగరేణి ఇన్ఛార్జ్ సీఎండీగా బలరాం నియామకం. సింగరేణి ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్గా ఉన్న కేంద్ర ఐఆర్ఎస్ అధికారి అయిన ఎదుటే నిరసన తెలిపే డిప్యుటేషన్ రద్దు చేసుకొని కేంద్రానికి వెళ్లిపోయారు. సంస్థ తెలంగాణ విద్యుత్ సంస్థకు విక్రయించిన కరెంటు థర్మల్ విద్యుత్ కేంద్రాలను అమ్మే బొగ్గును ఎప్పటికప్పుడు బిల్లులు వసూలు చేసుకుంటా శ్రీధర్ నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల ఏకంగా 19,000 కోట్ల బకాయిలు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. నిధుల కొరత కారణంగా బ్యాంకుల నుంచి క్యాష్ క్రెడిట్ విధానంలో నెల అడ్వాన్స్ డబ్బులు తీసుకొని ఆదాయం వచ్చినప్పుడు వడ్డీలతో తిరిగి చెల్లిస్తుంది. సీఎండీగా శ్రీధర్ రాకముందు బ్యాంకుల నుంచి క్యాష్ క్రెడిట్ అడ్వాన్స్గా 200 కోట్ల లోపే తీసుకునేవారు. కానీ ఆయన హయాంలో ఈ పరిమితి ఏకంగా 4,000 కోట్లకు పెంచి వడ్డీలను అడ్వాన్సులుగా తీసుకొని నెట్టుకొచ్చారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సింగరేణి ఇన్ఛార్జ్ సీఎండీగా ఇక్కడ బలరాంను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఈరోజు ఈనాడులో వచ్చిన కరెంట్ అఫైర్ని పరిశీలించవచ్చు. ఇస్రో నిర్వహించిన పిఎస్ఎల్వి C-58 ప్రయోగం విజయవంతమైంది. 2024 జనవరి 1న తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి 9 గంటల 10 నిమిషాలకు
పొలారిమీటర్ శాటిలైట్ను తీసుకొని పిఎస్ఎల్వి వాహనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువున్న ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని 650 కిలోమీటర్ల ఎత్తున నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టారు. 2023 డిసెంబర్లో స్థూలంగా జీఎస్టీ కింద 1,64,882 కోట్ల వసూలైన ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందులో సిజిఎస్టీ 30,443 కోట్లు, ఎస్జిఎస్టీ 37,935 కోట్లు, ఐజీఎస్టీ 84,255 కోట్లు, సెన్స్ 12,249 కోట్లుగా నమోదైనట్టు మనం ఇక్కడ చూడొచ్చు. డిసెంబర్లో వస్తుసేవల పన్ను వసూల్లో తెలంగాణ 14%, ఏపీలో 11% వృద్ధి నమోదైంది. తెలంగాణకు 4,753 కోట్లు రాగా ఆంధ్రప్రదేశ్కు 3,545 కోట్లు వచ్చాయి. అన్ని రాష్ట్రాల పన్ను వసూలు సగటు వృద్ధి రేటు డిసెంబర్లో 13% నమోదు కాగా తెలంగాణ దానికంటే 1% ఎక్కువగా, ఏపీ 2% తక్కువగా వృద్ధి రేటు సాధించాయంటూ మనం ఇక్కడ జీఎస్టీకి సంబంధించిన ఒక అంశాన్ని పరిశీలించవచ్చు. జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ముఖ్య ధర్మాసనానికి ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ 2024 జనవరి 1న నోటిఫికేషన్ జారీ చేసింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ఏర్పాటుకు 2019 జనవరి 23న కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ బెంచ్కు ఒక అధ్యక్షుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్కొక్క టెక్నికల్ మెంబర్ ఉంటారు. ఈ బెంచ్ నిర్వహణకు ఏటా 6,84,00,000 వ్యయమవుతుందని అంచనా. 1901 నుంచి పరిశీలిస్తే వార్షిక సగటు ఉష్ణోగ్రతలో 2023 రెండో వెచ్చటి ఏడాదిగా నిలుస్తుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. 2016లో సగటు ఉష్ణోగ్రత 0.710 డిగ్రీ సెల్సియస్ మేర పెరగ్గా 2023లో 0.615 పెరిగిందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర 2024 జనవరి 1న పేర్కొన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. జపాన్లో 2 రోజుల్లో 155 సార్లు భూకంపం, రిక్టర్ స్కేల్ పైన తీవ్రత 3 నుంచి 7.6గా నమోదు. సిటీలో మంటలు ఆర్పేశారు. నైగటా, టయోటా, నోటో, ఫుకుఉయ్, గీపు నగరాల్లో సంభవించిన భూకంపం కారణంగా పలువురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వాజిమా సిటీలో చెలరేగిన మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. న్యూక్లియర్ ప్లాంట్లో ఎలాంటి నష్టం వాటిల్లలేదని, అన్ని రియాక్టర్లు నార్మల్గానే పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. 2011 మార్చిలో సంభవించిన భూకంపం, సునామీ టైంలో 3 రియాక్టర్లు దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. అప్పట్లో పెద్ద మొత్తంలో రేడియేషన్ రిలీజ్ అయిందని తెలిపారు. తాజా భూకంపం కారణంగా తీర ప్రాంతాల్లో పాటు భూకంప ప్రభావిత ప్రజలు ఆడిటోరియాలు, స్కూల్, కమ్యూనిటీ సెంటర్లో తలదాచుకుంటున్నట్టు వారు పేర్కొనడం జరిగింది. 10,000కు పైగా ఇల్లు ధ్వంసం, 48 మంది మృతి, 20కి పైగా మందికి గాయాలు. మృతులంతా ఇషికావా స్టేట్ వాసులే. ఇంకా చిత్రాల కింద చిక్కుకున్న అనేక మంది అంటూ మనం ఇక్కడ జపాన్లో జరిగిన తీవ్ర భూకంప పరిణామాల గురించి పరిశీలించవచ్చు. రెట్టింపైన బ్రిక్స్ బలం. బ్రిక్స్ కూటమి బలం రెట్టింపైంది. మరో 5 దేశాలు ఈ కూటమిలో సభ్యత్వం ఇస్తూ ప్రస్తుత అధ్యక్షత వహిస్తున్న రష్యా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఈ కూటమిలోకి కొత్తగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చి చేరాయి. ప్రస్తుతం బ్రిక్స్ 10 దేశాల కూటమిగా అవతరించిందని ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఇది మరింత విస్తరించనుందని తెలిపారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో బ్రిక్స్ కీలక పాత్ర పోషించే సాధికారతను సాధిస్తుందని చెప్పారు. బ్రిక్స్కు పలు దేశాల మద్దతు లభిస్తుందని తెలిపారు. మరో 30 దేశాలు బ్రిక్స్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మెయిన్గా ఎన్ని దేశాలు చేరాయని అడిగే అవకాశం ఉంటుంది. 5 దేశాలు, వాటి పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఇది వరకు 5 దేశాల కూటమి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాతో బ్రిక్స్గా ఉండేది. ఇప్పుడు దానిలోకి కొత్తగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చి చేరడం జరిగింది. మొత్తం ఇప్పుడు 10 దేశాల సభ్యత్వంగా మనము బ్రిక్స్గా మారింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ.